కల్పించాలి. రోడ్ సౌకర్యం కల్పించాలి. ఎత్తివేయాలి. కేసులపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయాలి. ఎన్నాళ్ళు డోలీ కష్టాలు, ఎన్నాళ్ళు మాకు డోలీ కష్టాలు. జై ఆదివాసీ, జై ఆదివాసీ. రోడ్ సౌకర్యాలు కల్పించాలి. రోడ్ సౌకర్యాలు కల్పించాలి. గిరిశేఖర గ్రామాలకు రోడ్ సౌకర్యం కావాలి. కేసులకైనా మీరు చెప్తాం, అరెస్టులకైనా మీరు చెప్తాం. మా కష్టాలు మీరు అర్థం చేసుకోవాలి. మా చిన్న చిన్న డిమాండ్లు కోడి పట్టాలు కావాలి, కోడి పట్టాలు కావాలి. గిరిజనుల జీవనోపాధి అంతా కూడా ఫారెస్ట్ అధికారులతో ముడిపడి ఉన్నదని చెప్పి ఎన్నో రోజులు పెట్టి మాకు పోడి పట్టాలు ఇవ్వండి అని చెప్పి ఎన్నోసార్లు ధర్నా చేస్తున్నప్పుడు కూడా ఎవరు ఏ గ్రామంలో కూడా పోడి పట్టాలు తూతూ మాత్రం ఇచ్చారు తప్ప నిజమైన గిరిజనులకి ఎవరికి పట్టాలు ఇచ్చిన పాపన పోలేదు. అంతేకాకుండా ఫారెస్ట్ అధికారులు గిరిజనులపై కేసులు పెడుతున్నారు. ఆ కేసుల్లో ఏమని చెప్తున్నారంటే టేక్ ప్లాంటేషన్ ఉంది, ప్లాంటేషన్ని గిరిజనులు కొట్టేస్తున్నారు కాబట్టి మేము కేసులు పెడుతున్నాం అంటున్నారు. కానీ ఫారెస్ట్ అధికారులు అంతా కూడా తప్పుడు కేసులు పెడుతున్నారు. ప్లాంటేషన్ కొట్టేసి పెద్ద పెద్ద టేక్ మాన్లు పట్టుకెళ్ళిపోయిన వ్యక్తులు వదిలేసి అమాయక గిరిజనులు ఉపాధి కోసం తిండి కోసం పోటీ చేసుకుంటే ఆ కేసులు గిరిజనులపైన పెడుతున్నారు. మేము ఇదే విషయానిపైన ఫారెస్ట్ అధికారుల దగ్గరికి వెళ్ళి పోడి పట్టాల విషయం పైన విఎస్ఎస్ పైన మేము ధర్నా చేస్తే ఫారెస్ట్ డిఎఫ్ గారు జిల్లా కలెక్టర్ని కలండి అని చెప్తున్నారు. జిల్లా కలెక్టర్ గారు ధర్నా చేస్తే మేము ఫారెస్ట్ అధికారులకి పంపిస్తామని చెప్తున్నారు. కానీ ఫారెస్ట్ అధికారులు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ ఎటువంటి సమస్యల పరిష్కారం చేయట్లేదు. దీని ప్రధానంగా వీళ్ళిద్దరు కూడా రెవెన్యూ అధికారులు కానీ పంచాయతీ అధికారులు కానీ అందరినీ తీసుకొచ్చి జిల్లా కలెక్టర్ గారు రివ్యూ ఏర్పాటు చేసి జిల్లాలో ఎక్కడైతే గిరిజనులు పోటీ చేసుకుంటున్నారో పోటీ పట్టాలు ఇవ్వాలని, అంతేకాకుండా ఎవరైతే తప్పుడు కేసులు పెడుతున్నారో దీన్ని దర్యాప్తు చేయాలని, గిరిశేఖర గ్రామాలకి ఫారెస్ట్ అధికారులు అనుమతులు ఇవ్వట్లేదు, రోడ్లకు అనుమతులు ఇవ్వట్లేదు. గిరిజన గ్రామాలకి కరెంట్ సౌకర్యం ఏమైనా చేస్తే ఆ వెంటనే వచ్చి ఫారెస్ట్ అధికారులు మీకు అనుమతి లేదు కరెంట్ ఆపని అంటున్నారు. ఎస్కోట్ ఏరియా అంతా కూడా పూర్వం నుండి తాత తండ్రుల రేగి నుండి 100 సంవత్సరాల నుండి గ్రామాలు ఉంటే ఆ గ్రామాల్లో ఫారెస్ట్లోనూ ఎటువంటి అనుమతులు ఇవ్వట్లేదు. జిల్లా అధికారులు కానీ రోడ్ సౌకర్యం శాంక్షన్ చేస్తే ఫారెస్ట్ అధికారులు ఆపుతున్నారు. ఇవన్నీ కూడా